వెరీ గుడ్ మార్నింగ్. నేను చందు. వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. అయితే మనం ఒక్కసారి స్టాక్ మార్కెట్కి సంబంధించి చూసుకుంటే నిన్న 4 రోజుల నష్టాలకు విరామం, లాభాల్లో ముగిసిన సూచీలు అంటూ కూడా మనం చూసాం ఒక హెడ్లైన్. అయితే ప్రస్తుతం ఈరోజు మార్కెట్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఒకసారి పరిశీలిస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఎట్టకేలకు లాభాల్లో ముగిశాయని నిన్న మనం చూసాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా మిశ్రమ సంకేతాలు, ఐటీ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు కలిసి వచ్చాయని, ఈ క్రమంలో నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు శుక్రవారం వెలువనున్న వేళ అంటే ఈరోజు మదుపర్ల అప్రమత్తత మాత్రం కొనసాగింది. దీంతో సూచీలో మోస్తరు శ్రేణిలోనే కదలాడాయని చెప్పేసి మనం చూసాం. అయితే ఈరోజు అసలు ఎలా ఉండబోతోంది, ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్, ఇంకా ఇతర సజెషన్స్ ఏమైనా ఉంటే మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ అనలిస్ట్ మేకా వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ చందు గారు. సార్ వెరీ గుడ్ మార్నింగ్. స్టాక్ మార్కెట్కి సంబంధించి ఈరోజు ఎలా ఉండబోతుంది, అదేవిధంగా సెన్సెక్స్ నిఫ్టీ గురించి ఏం చెప్తారు? అంటే వరుసగా 4 రోజుల తర్వాత కూడా లాభాల బాట పట్టాయి అన్నట్టు సూచీలు మాట్లాడుకున్నాం, నిన్న హెడ్లైన్ కూడా అదే ఉంది. సో ఈరోజు ఎలా ఉండబోతున్నాయి ఏంటండి మార్కెట్స్? లాభాల బాట అంటే కొద్దిగా పాజిటివ్లో క్లోజ్ అయిందండి నిన్న. అది మనం లాభంగా అనుకోవద్దు. సో ఓవరాల్గా లాస్ట్ 4 డేస్ నుంచి కూడా మార్కెట్ కొంచెం టైట్ రేంజ్లోనే వెళ్తోంది. అంటే మార్నింగ్ ఓపెనింగ్ దగ్గర నుంచి పైకి కిందకి కొద్దిగా మూమెంట్ ఇచ్చిన క్లోజింగ్ వచ్చేసరికి మళ్ళీ చిన్న రేంజ్లోనే క్లోజ్ అవుతుంది. సో దీనికి ప్రధాన కారణంగా మనం ఆర్బీఐ మానిటరీ పాలసీ గురించి చెప్పుకోవచ్చు అండి. సో ఈరోజు 10 గంటలకే ఆర్బీఐ గవర్నర్ గారు మానిటరీ పాలసీ డెసిషన్ని అనౌన్స్ చేస్తున్నారు. సో ఇందులో మనం ఒక 25 బేసిస్ పాయింట్ రేట్లు తగ్గించవచ్చు, అంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించవచ్చు అనే ఊహాగానాలు అయితే మార్కెట్లో ప్రస్తుతం అయితే ఉన్నాయి. అయితే కొంతమంది అనలిస్టులు కూడా చెప్పడం ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించకపోవచ్చు అనేది కూడా జరుగుతుంది, న్యూట్రల్గా స్టాండ్ కూడా ఉండొచ్చు అనేది కూడా జరుగుతుంది. సో ఈ మిశ్రమ అనలిస్టులకు సంబంధించి ఏదైతే ఉందో, సో మార్కెట్లు కూడా కొంచెం ఆచితూచిగా వ్యవహరిస్తున్నాయి. ఏదైనా మనకి ఇంకొన్ని నిమిషాల్లో అంటే ఇంకొక అర్ధ గంటలో మనకి విషయం అయితే తెలిసిపోతుందండి. సో ఆర్బీఐ గవర్నర్ గారు అయితే ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక ప్రెస్ మీట్లో అయితే చిన్న హింట్ ఇచ్చారు, ఈసారి రేట్ కట్ ఉండొచ్చు అన్నట్లుగా హింట్ ఇచ్చారు, అంతే తప్పితే ఉంటుందని చెప్పలేదు. సో ఈరోజు వారు హింట్ దాని ప్రకారం కూడా ఈరోజు రేట్ కట్ కనుక ఉంటే మాత్రం మార్కెట్లకి ఇది ఆక్సిజన్ లాంటిదే. మళ్ళీ ఇక్కడి నుంచి మనకి ఫ్రెష్ హైస్ అనేది చూస్తాం. రీసెంట్గా వచ్చిన ఫ్రెష్ హైస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బ్రేక్ చేసుకుని తిరిగి 26,325 అనేది రీసెంట్గా వచ్చిన ఫ్రెష్ హై అది. సో అది కూడా బ్రేక్ చేసుకుని తిరిగి మళ్ళీ మార్కెట్లు 26,500 దాటి పైకి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో ఓవరాల్గా అయితే బుల్లిష్గానే కనిపిస్తుంది. ఈ రోజు కనుక చూసుకుంటూ ఉంటే మార్కెట్లు అన్నీ కూడా చాలా స్తబ్దుగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ సెక్టర్స్ అన్నీ కూడా చాలా స్తబ్దుగానే ట్రేడ్ అవుతున్నాయి. కొద్దిగా ఈ హాఫ్ అన్ అవర్ కూడా కొంచెం ఇలాగే ఉంటాయండి. ఒక్కసారి మనకి రేట్ కట్ డెసిషన్ వచ్చేస్తే సో మార్కెట్లు అనేవి మన మూమెంట్ అనేది చూడొచ్చండి. రైట్ వెంకట్ గారు, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, తీసుకుందాం. జనార్దన్ గారు కాల్ చేస్తున్నారు అనంతపూర్ నుంచి. జనార్దన్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెంకట్ గారు ఉన్నారు, చెప్పండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వెంకట్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఎన్ఆర్బి బేరింగ్స్ ప్రజెంట్ లెవెల్లో షార్టర్ పర్పస్ ఏ లెవెల్లో తీసుకోవచ్చు? అలాగే సీక్వెంట్ సైంటిఫిక్ 225 లో ఉన్నాయి సార్, ఆల్రెడీ స్టాప్ లాస్ చెప్తారా? టార్గెట్ కూడా 225 లో ఉన్నాయండి. అవును సార్. కొంచెం కిందకు వస్తుంది సార్ ఇది. సీక్వెంట్ సైంటిఫిక్ అనేది ఆల్మోస్ట్ 190 జోన్ వరకు, 190 నుంచి 195 జోన్ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడ మనకి మేజర్గా సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ అనండి సీక్వెంట్ సైంటిఫిక్ అనేది. సో ఆ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సార్. స్టాప్ లాస్ పెట్టుకుని తీసేయడం కన్నా కూడా 190 నుంచి 190 మధ్యలో వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. అలాగే ఎన్ఆర్బి బేరింగ్ అనేది ఇప్పుడున్న ప్రైస్లో అయితే తీసుకోవచ్చు సార్. కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండే కనిపిస్తుంది. సో మనకి 310 రూపాయల దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 4 టైమ్స్ ఆ జోన్ని హిట్ చేసి పైకి వెళ్ళలేక కిందగా వచ్చింది ఎన్ఆర్బి బేరింగ్స్ అనేది. సో ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఎన్ఆర్బి బేరింగ్స్లో ఫ్రెష్ ఎంట్రీ అనేవి ప్లాన్ చేయొద్దండి. రైట్ సార్. చంద్ర గారు మరో కాల్ ఉన్నారు, ఈశ్వర్ గారు నిర్మల్ నుంచి కాల్ చేస్తున్నారు. ఈశ్వర్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. వెంకట్ గారు ఉన్నారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నేను బిఎస్సి సార్. ఒకసారి రిపీట్ చేయండి సార్. నేను బిఎస్సి షేర్ తీసుకున్నా సార్. నేను 10 షేర్స్ తీసుకున్నా నేను. ఓకే. బిఎస్సి ఎంతలో తీసుకున్నారు సార్? 2000
₹250 సార్ ఒకటి 10 షేర్ తీసుకున్నాను. ఓకే, ఉంచండి, హోల్డ్ చేయండి. 3,000 వరకు హోల్డ్ చేసుకోవచ్చు. 3,000 వచ్చిన తర్వాత అప్పుడు అమ్మేద్దరుగా, అప్పటి వరకు ఉంచుకోండి. ఓకే ఓకే సార్. ఓకే, రైట్. వెంకట్ గారు, రూపాయి కూడా మరింత దిగజారి ఆల్ టైమ్ కనిష్టానికి మన కరెన్సీ అనేది చూసాం. దాని గురించి ఏం చెప్తారు? సో సెంచరీకి దగ్గరలో ఉందండి. మొట్టమొదటిసారి మనం సెంచరీ చూడబోతున్నట్లుగా కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే. సో ఆర్బీఐ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటర్ఫిరెన్స్ అనేది దాదాపుగా ఆపేసినట్లే కనిపిస్తుంది వాస్తవంగా. యూజువల్గా ఏం చేస్తారంటే రూపాయి పతనం జరుగుతూ ఉంటే మన దగ్గర ఉన్న అడిషనల్ ఫారెన్ ఎక్స్చేంజ్ని మళ్ళీ మార్కెట్లో పంప్ చేసి దాన్ని పడకుండా ఆపుతూ ఉంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్బీఐ ప్రస్తుత పంపింగ్ అనేది ఆగిపోయినట్లుగా కనిపిస్తుంది. ట్రేడ్ డెఫిసిట్ అనేది బాగా పెరిగిపోయిందండి ఈ మధ్యకాలంలో. మీరు గమనిస్తే ట్రేడ్ డెఫిసిట్ బాగా పెరిగింది. మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ అవుతున్నాయి, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి. ప్రధాన కారణం మనం టారిఫ్లు చెప్పుకోవచ్చు. సో రీసెంట్గా యూఎస్ టారిఫ్ల వల్ల మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి బాగా ఎఫెక్ట్ అయినాయండి. అందువల్ల ఇంపోర్ట్స్ పెరిగి ఎక్స్పోర్ట్స్ తగ్గేసరికి మనకి ట్రేడ్ డెఫిసిట్ అనేది బాగా పెరిగిపోయింది. మనం పే చేసేటప్పుడు ఏమో డాలర్స్లో పే చేస్తున్నాం, మనకేమో ఇన్కమింగ్ డాలర్స్ రావటం లేదు. సో దాంతో రూపాయి విలువ అనేది పతనం అవుతూ వచ్చింది. సో ఇది మేజర్ ప్రధాన కారణం. అయితే మరి ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు జీడిపి ఎందుకు బాగా పెరిగింది అనే క్వశ్చన్ చాలా మందికి రావచ్చు. ఎంత కొద్దిగా మనం ఎకనామిక్స్లో మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. జీడిపి ఎందుకు పెరిగింది అని అంటే డొమెస్టిక్ కన్జంప్షన్ అనేది బాగా పెరిగిందండి. మనం ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే డొమెస్టిక్గా బాగా కన్జంప్షన్ పెరిగింది. ఒక అందుకు ఇది మంచిదే, అది కాదంటలేదు. కాకపోతే ఇంపోర్ట్స్ కూడా తగ్గితేనే మనకి బెటర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇంపోర్ట్స్ తగ్గకుండా డొమెస్టిక్ కన్జంప్షన్ పెరగడం వలన ఏమవుతుంది, ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకోవడం వల్ల మన కరెన్సీ విలువ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇక్కడ సమతుల్యం అనేది లేదు. సో అయితే ప్రస్తుతం పుతిన్ గారు కూడా మన ఇండియాలో ఉన్నారు. సో వారితో మనం ఈ ట్రేడ్కి సంబంధించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. రష్యాకి మనం ఎక్కువగా ఇంపోర్ట్సే చేసుకుంటున్నాం, రష్యాకి ఎక్స్పోర్ట్స్ అయితే చేయట్లేదు. సో ఆ విషయం మీద ప్రధానంగా ఈసారి చర్చల్లో ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. రష్యాకు కూడా ఎక్స్పోర్ట్స్ పెంచుకుందాం అనే ఉద్దేశంతోనే మనం చూస్తున్నాం. అట్లాగే మిగతా దేశాల్లో కూడా ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడానికి వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్నారండి. సో ఈ ట్రేడ్ డెఫిసిట్ని తగ్గించడానికి ఎక్కువగా చూస్తున్నారు. సో రాబోయే రోజుల్లో మళ్ళీ రూపాయి 90 నుంచి కూడా మళ్ళీ కిందకి రావడానికే ఆర్బీఐ బెంచ్ మార్క్ 88 క్రాస్ అవ్వకుండా చూడటానికి ట్రై చేస్తుంది. సో మళ్ళీ 88 లోపలే అరౌండ్ 86 to 88 వరకు మళ్ళీ తీసుకురావడానికి రూపాయి అనేది ప్రయత్నిస్తుందండి. రైట్, కాల్ ఉన్నారు, తీసుకుందాం అండి. ఏలూరు నుంచి వెంకట్ గారు కాల్ చేస్తున్నారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి. వెంకట్ గారు ఉన్నారు, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్. నమస్తే సార్. నమస్తే అండి. నేను సిల్వర్లో ₹110 దగ్గర కొన్ని కొన్నాను సార్. 140 దగ్గర ఇంకొక 50 కొన్నాను సార్ సిల్వర్లో. హెచ్డిఎఫ్ సిల్వర్ సార్. ఇప్పుడు సిల్వర్లో అవును సార్, హెచ్డిఎఫ్సి సిల్వర్ సార్. సార్ మరి ఎస్బీఐ ఏదో పెట్టుకోవచ్చా సార్? బై చేయొచ్చా సార్, లేదా ఇందులోనే పెట్టుకోమంటారు సార్? ఎస్బీఐ సిల్వర్లో పెడదాం అనుకుంటున్నారా మళ్ళీ? లేదు సార్, ఎస్బీఐ సార్. అర్థం కాలేదండి నాకు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్. ఎస్బీఐలో స్టాక్ బై చేద్దాం అనుకుంటున్నారా? అవును సార్. అందులో అది బెటరా లేదా ఇందులో పెట్టుకోవడం బెటరా అని అంటున్నారు. మీకు సిల్వర్ ఈటీఎఫ్ అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే సిల్వర్ ఈటీఎఫ్లో పెట్టుకోవచ్చు. కాకపోతే ఈటీఎఫ్స్ అనేవి పెరగడం అనేది కొంచెం స్లోగా ఉంటాయండి. స్టాక్స్ పెరిగినంత స్పీడ్గా ఈటీఎఫ్లు అయితే పెరగవు. సో మీరు కొంత అమౌంట్ ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి సిల్వర్ ఈటీఎఫ్లో ఎస్బీఐ స్టాక్లో కూడా ఇన్వెస్ట్ చేయండి. సో ఆల్మోస్ట్ మనం అంతకుముందు కూడా అనుకున్నాం ఎస్బీఐ స్టాక్ 1000 మార్క్ని క్రాస్ చేస్తుందని. సో రీసెంట్ హై కూడా 999 వరకు వెళ్ళి కొద్దిగా చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతా కిందకు వస్తాను. ప్రస్తుతం 948లో ఉంది. ఇది మంచి ప్రైజేనండి. సో 940 నుంచి 960 మధ్యలో ఎస్బీఐ స్టాక్ని అయితే మీరు కొనుక్కోవచ్చు. మళ్ళీ ఇది 1000 మార్క్ని క్రాస్ చేసుకుని పైకే వెళ్తుంది. కొంత భాగం ఆల్రెడీ సిల్వర్ ఈటీఎఫ్లో ఉన్నాయి కాబట్టి కొంత ఎస్బీఐలో కూడా మీరు పెట్టుకోండి. రైట్ వెంకట్ గారు, మరో కాల్ ఉన్నారు. కూకట్పల్లి నుంచి నాగార్జున గారు కాల్ చేస్తున్నారు. నాగార్జున గారు, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెంకట గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ మనం అనుకున్న హెచ్బిఎల్ ఇంజనీరింగ్ 810 అలా వచ్చేసింది. ఏదైనా ఇప్పుడు అక్కడ ట్రై చేయొచ్చా, ఎంతైనా వెయిట్ చేయాలి ఒకటి. ఇంకోటి వచ్చేసి క్యాంప్స్ మనం ఎక్కడ బై చేయొచ్చు సార్? క్యాంప్స్. ఇంకోటి మనం స్టాలిన్ ఇండియా ఎక్కడ కరెక్ట్ ప్రైస్ లో బై చేయొచ్చు సార్? క్యాంప్స్ ఈరోజు కార్పొరేట్ యాక్షన్ ఉంది కదండి. అవును సార్, స్ప్లిట్ అయింది సార్. అవునవును, కార్పొరేట్ యాక్షన్ ఉంది. కొద్దిగా చార్ట్స్ అన్ని మనకి రేపటికి అడ్జస్ట్ అవుతాయండి.
సార్. సో రేపటికి అడ్జస్ట్ అవుతాయి కాబట్టి మనం మండే చూద్దాం సార్. మండే కూడా నేనే వస్తాను కాబట్టి మండే నేను చెప్తాను. ఓకే. ఈ రోజు అయిన తర్వాత మనకి మండేకి అడ్జస్ట్ అవుతాయి కాబట్టి టెక్నికల్గా మనం అప్పుడు చూడగలుగుతాం. సో క్యామ్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో ఇవాళ బాగా పడిపోయింది, 80% పడిపోయిందని భయపడవద్దు. ఇది కార్పొరేట్ యాక్షన్ జరిగిందండి. సో మీకు మండేకి మీ డిమాట్ అకౌంట్లో కూడా షేర్స్ అవన్నీ అడ్జస్ట్ అవుతాయి, ఇబ్బంది ఏం లేదు. అలాగే హెచ్బిఎల్ ఇంజనీరింగ్ వచ్చేసి మనకి 810 దగ్గర మేజర్ సపోర్ట్ అనుకున్నామండి. సో ఈ 810 పైన క్లోజ్ అయితే మనం మళ్ళీ యావరేజ్ చేసుకుందామండి. సో ఈరోజు కొద్దిగా పాజిటివ్గానే ఉన్నట్లుగా అనిపిస్తోంది. సో 810 ఈ రోజు కనుక 810 పైన క్లోజ్ అయింది అంటే కొద్దిగా యాడ్ చేద్దాం సార్. అండ్ స్టాలిన్ గురించి ఏదో అడిగారండి మీరు, చందు గారు. వారు Right, అడిగిన sir. క్వశ్చన్ అది ఏమన్నా ఐడియా ఉందా మీకు? స్టాగిన్ ఇండియా అని సంథింగ్ అడిగారు సార్. అవునండి, స్టాలిన్ ఇండియాలో వారు బై చేశారా లేదా బై చేయాలా అది ఏంటి? మనకి చెప్పలేదు. అండ్ స్టాక్ గురించి మాత్రం అడిగారు. ఓకే, స్టాలిన్ ఇండియా అయితే ఇప్పుడున్న ప్రైస్లో మీరు అంటే ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఎవరైనా తీసుకోవచ్చు అండి. అలాగే స్టాలిన్ ఇండియాలో యావరేజ్ చేయాలనుకున్నా కూడా కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేసుకోవచ్చు అండి, పర్వాలేదు. రైట్ సార్, రైట్. మరో కాల్ ఉన్నారు, రవి గారు కాల్ చేస్తున్నారు బెంగళూరు నుంచి. రవి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. వెంకట్ గారు ఉన్నారు, చెప్పండి ఏ స్టాక్ గురించి అడుగుతారు. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఫ్రెష్ ఎంట్రీ కోసం ఎన్సిసి సుజలాన్ తీసుకోవచ్చండి ఈ ప్రైస్ లో? ఎన్సిసి అండ్ సుజలాన్ సుజలాన్ ఫ్రెష్ ఎంట్రీ అండి. రైట్ అండి. ఎన్సిసి అనేది అక్యూములేషన్ స్టార్ట్ చేయొచ్చండి. ఓకే. అంటే కొంచెం కొంచెంగా తీసుకోండి. బాగా డౌన్ ట్రెండ్ వచ్చేసింది. అరౌండ్ 170 జోన్ అనేది మంచి సపోర్ట్ ఏరియా. సో అది కూడా బ్రేక్ అయి ప్రస్తుతం 168లో ఉంది. కొద్ది కొద్దిగా యాడ్ చేయండి. సో కిందకు వచ్చినప్పుడు కూడా కొంచెం యాడ్ చేసేటట్లు ఉంది, అలాగే తిరిగి పెరుగుతూ ఉన్నా యాడ్ చేసేటట్లు ఉండండి. ఈ ప్రైస్లో అయితే కొంచెం స్టార్ట్ చేయొచ్చు, బై చేయడం మంచి ప్రైస్లోనే ఉంది, తిరిగి పెరుగుతుందండి. కొంచెం టైం అయితే పడుతుంది, ఇమీడియట్గా కాదు, బట్ ఫండమెంటల్గా మంచి కంపెనీ. అండ్ సుజలాన్ వచ్చేసి ఎస్ 50 రూపీస్ అనేది మేజర్ సపోర్ట్ అండి. 50 నుంచి 51 రూపాయల మధ్యలో మేజర్ సపోర్ట్ ఉంది. ఈ రోజు కూడా మనకి సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. కరెంట్ ప్రైస్లో మీరు సుజలాన్లో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. రెండింటిలో కూడా కరెంట్ ప్రైస్లో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. 1 year పీరియడ్ అండి. రైట్ సార్, అదే 1 year పీరియడ్ కోసమే నేను చెప్తున్నాను. ఇది ఇమీడియట్ రిటర్న్స్ అయితే రావు, ముందే చెప్తున్నాను. మీరు ఒక 1 month కోసం 2 months కోసం అయితే ఇమీడియట్గా రిటర్న్స్ అయితే కనిపించవు. 1 year కోసమే నేను మిమ్మల్ని అక్యూములేషన్ స్టార్ట్ చేయమని చెప్పాను. రైట్ వెంకట్ గారు. మరో కాల్ ఉన్నారు, సాహిబ్ గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుండి. సాహిబ్ గారు నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఇది ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు వెంకట్ గారు? అది ట్రేడ్ TARIL. టారిల్లా? ఓ చెప్పండి. అవునండి, TARIL. తీసుకోవాలనుకుంటున్నారా, తీసుకున్నారా మీరు? సార్ ఉన్నారా లైన్లో? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ అండి. టారిల్ స్టాక్ని మీరు తీసుకున్నారా, తీసుకోవాలని అనుకుంటున్నారా? ఆల్రెడీ తీసుకున్నామండి, 305కి బై చేసాము. 305లో బై చేశారు. అవునండి, అది ఇంకా తగ్గుతా వస్తుంది ఇప్పుడు. తగ్గుతూ ఉంటుందండి. దీనికి ఒక న్యూస్ ఒకటి వచ్చింది, ఐడియా ఉందా? తెలుసా? ఐడియా లేదు సార్. సో వీళ్ళకి నైజీరియాలో ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నైజీరియా ప్రాజెక్ట్స్లో కరప్షన్ జరిగిందనే ఎలిగేషన్తో వరల్డ్ బ్యాంక్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నిటి నుంచి కూడా టారిల్ని డిబార్ చేసింది. స్టాక్ అనేది విపరీతంగా పడిపోతూ ఉంది. ఆల్మోస్ట్ 1 month నుంచి కూడా మీరు స్టాక్ చూస్తే డౌన్ ట్రెండ్లో వస్తుంది. ఇంకా ఇది ఎంతవరకు కిందకి వెళ్తుంది అనేది ప్రస్తుతానికి అయితే అంచనా లేదు, ఎందుకంటే ఫాలింగ్ నైఫ్ అండ్ చాలా పెద్ద ఎలిగేషన్ అది. సో ఆ ఎలిగేషన్ ప్రూవ్ అయ్యే వరకు, అంటే వాళ్ళకి క్లీన్ చీట్ వచ్చే వరకు కూడా కొంచెం డౌన్ ట్రెండ్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి టారిల్లో. కాబట్టి ప్రస్తుతం దీనికి సపోర్ట్ లెవెల్స్గా కానీ లేదా యావరేజ్గా కానీ ప్రస్తుతం అయితే ఏమీ లేవండి. వెయిట్ అండ్ వాచ్. రైట్ వెంకట్ గారు. మరో కాల్ ఉన్నారు, రఫీ గారు కడప నుంచి కాల్ చేస్తున్నారు. రఫీ గారు గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. చెప్పండి, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? ఇన్ఫోబీన్స్ టెక్నాలజీ సార్. ఇన్ఫోబీమ్ టెక్నాలజీస్ తీసుకున్నారండి? లేదు సార్, లేదు సార్, 4 months బ్యాక్ తీసుకున్నాను, నా రేట్ వచ్చింది సార్. ఉండమంటారా రమ్మంటారా? హోల్డ్ చేయండి, హోల్డ్ చేయండి. మళ్ళీ ఫ్రెష్ హైకి వెళ్తుందండి. 728 ఉంది కదా రీసెంట్ హై, అది క్రాస్ చేసుకుని మనకి మళ్ళీ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళిపోతుంది 870 వరకు. హోల్డ్ చేయండి. ఓకే సార్. వారి ఎనర్జీ సార్ నిన్న తీసుకున్నాను సార్ 3,170లో, బట్ కిందికి వస్తుంది అది. వారి ఎనర్జీస్ 3,000 ఎంతలో తీసుకున్నారు? 170లో నేను తీసుకున్నాను సార్ నేను ఇక్కడ. బట్ 3,170? అవును సార్, అవును సార్.
3170 నిన్న లేదండి ఆ ప్రైజు. నిన్న తీసుకున్నాను సార్. వారి ఎనర్జీస్. అవునండి, వారీ ఎనర్జీస్ లిమిటెడే 2901లో కరెంట్ ప్రైస్ అండి ఇది. నిన్న సార్ నిన్న తీసుకున్నాను సార్. నిన్న హై ప్రైస్ వచ్చేసి 3118, మీరు 3170 అని చెప్తున్నారు. అవును సార్, నిన్న తీసుకున్నాను సార్. 170లో తీసుకున్నాను. 170 170నా? 370. అవును సార్, 370 సార్. అది కిందికి వస్తుంది, ఎట్లా బ్రేక్ ఓకే, 3070లో తీసుకున్నారు, కిందకి వస్తుంది అని అంటున్నారు. ఎస్, నిన్న సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిందండి, ఇంకొంచెం కిందకి రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. సపోర్ట్ హోల్డ్ చేయలేకపోయింది. మనకి 2660 వరకు రావడానికి అయితే స్కోప్ కనిపిస్తోందండి. ప్రస్తుతం యావరేజ్ కూడా ఏం ప్లాన్ చేయొద్దు, కొద్దిగా వెయిట్ చేయండి. సో 2670 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. ఇది హోల్డ్ చేయండి సార్, కొంచెం టైం పడుతుందండి మళ్ళీ తిరిగి పెరగడానికి, మీ ప్రైస్ రావడానికి వస్తుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, యావరేజ్ కూడా చేయొద్దు. రైట్. వెంకట్ గారు, నారాయణ గారు కాల్ చేస్తున్నారు కడప నుండి. నారాయణ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి నారాయణ గారు. సార్ కేన్స్ టెక్నాలజీ ఈ రేట్లో తీసుకోవచ్చా లాంగ్ కోసం? కేన్స్ టెక్నాలజీస్ కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చు అంటున్నారా? వద్దండి, మనకే 5300 దగ్గర మేజర్ సపోర్ట్ లెవెల్ అయితే బ్రేక్ అయిపోయింది నిన్న. ఇంకా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి 3875 అండి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. 3875 వరకు కూడా రావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. 3875 నుంచి 3900 మధ్యలోకి వచ్చి అక్కడ తిరిగి పెరుగుతూ ఉంటే ఆ ప్రైస్లో ఎంట్రీ ప్లాన్ చేద్దరు, కానీ ఇప్పుడైతే వద్దండి. రైట్ వెంకట్ గారు. మరో కాలర్ నరేష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నరేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి. నమస్తే అండి వెంకట్ గారు. 120 రూపీస్ లో ఉంది సార్. అది వచ్చి సస్టైన్ కాలేక మళ్ళా వెనక్కి వెళ్ళిపోతుంది. ఏం చేయమా? ఏం స్టాక్ అండి? రికో ఆటో. రికో ఆటోనా? ప్రైస్ కూడా 120నే, అది ఆ ప్రైస్ వెనక్కి వెళ్ళిపోతుంది. అవునండి, రికో ఆటోకి 125 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉందండి. 125 ఆ జోన్ పైన క్లోజ్ అవ్వలేకపోతుంది, అక్కడి నుంచి కిందకే వస్తుంది. బట్ తిరిగి పెరుగుతుందండి, ఇబ్బంది ఏం లేదు, హోల్డ్ చేయండి సార్, మళ్ళీ పెరుగుతుంది రికో ఆటో. టెక్నికల్గా మంచి లెవెలే బ్రేక్ అయింది. ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం మీకు ఆ 120 లెవెల్ బ్రేక్ చేసుకుని పైకే వెళ్తుందండి. ఆల్మోస్ట్ 150 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది రికో ఆటో. కొద్దిగా టైం ఇవ్వండి, తిరిగి పెరుగుతుందండి, హోల్డ్ చేయండి. రైట్ వెంకట్ గారు. మరో కాలర్ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారు. రమణమూర్తి గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. వెంకట్ గారు ఉన్నారు, స్టాక్ గురించి అడగండి. సార్ ఈ కలానా అని ఒక లిస్టింగ్ లో వచ్చింది సార్, 66 రేట్ మీద. ఇది ఇప్పుడు 24కి వచ్చేసింది. దాన్ని హోల్డ్ చేయాలా, లేకపోతే ఏమైనా ఎవరైనా చేయాలా, లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా, ఏంటి సార్ కొద్దిగా చెప్పండి సార్. స్టాక్ పేరు మరొకసారి రిపీట్ చేయగలుగుతారండి? కలానా ఐ స్పాట్ సార్. కలానా KALANA కలానా ఐ స్పాట్ స్టీల్ సార్. కలానా ఇస్పాట్. ఓకే, ఐ స్పాట్, కలానా ఐ స్పాట్ సార్. అదేనండి, కలానా ఇస్పాట్ లిమిటెడ్ 25-20లో ఉంది. మీరు ఎంతలో తీసుకున్నారు? IPOలో వచ్చిందా మీకు? IPOలో వచ్చింది సార్, 66 రేట్ మీద. 66 రేట్ మీద IPOలో వచ్చింది. ఓపెనింగ్ వచ్చేసి మనకి 45-15 దగ్గర ఓపెన్ అయ్యిందండి. అంటే లిస్టింగ్ అప్పుడు జరిగింది, సెప్టెంబర్ 26న మనకి లిస్టింగ్ జరిగింది. అవునండి, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మనకి లిస్టింగ్ జరిగింది. సెప్టెంబర్ 26న లిస్టింగ్ అయిన తర్వాత కొద్దిగా పెరిగిందండి, దాదాపుగా ఒక 55 వరకు వెళ్ళి ఇంకా సస్టైన్ అవ్వలేకపోతుంది, కిందకే వచ్చేస్తుంది. మీరు ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి సార్. కొంచెం మనకే ఇప్పుడిప్పుడే బుల్లిష్లోకి టర్న్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది, హోల్డ్ చేయండి. అలానే 30 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేయండి సార్. 30 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి, మళ్ళీ మీ ప్రైస్ అయితే వస్తుంది. రైట్ వెంకట్ గారు. శ్రీధర్ గారు కాల్ చేస్తున్నారు కర్నూలు నుండి. శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ హుండాయ్ మోటార్ ఇండియా, బాజాజ్ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ కి ఒక 2 years హోల్డింగ్ కి బై చేసుకోవచ్చా సార్? చేయొచ్చండి, బజాజ్ ఫైనాన్స్ చేయొచ్చు. కరెంట్ ప్రైస్లో కూడా 1035లో ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది, మీరు బై చేసుకోవచ్చు కరెంట్ ప్రైస్లో. హ్యుందాయ్ మోటార్ అనేది ఇంకొంచెం కిందకి వస్తుందండి, ఈ ప్రైస్లో కాదు, 2250 దగ్గరికి వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే అప్పుడే యాడ్ చేయండి, ఇప్పుడే వద్దు, కొంచెం కిందకి వస్తుంది. రైట్.
ఒక కాల్ ఉన్నారండి, శివకుమార్ గారు కాల్ చేస్తున్నారు నెల్లూరు నుండి. శివకుమార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ గారు ఉన్నారు, చెప్పండి ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ విశాల్ మెగామార్ట్ తీసుకున్నారా, తీసుకోవాలనుకుంటున్నారా? తీసుకున్నాను సార్. ఐపీఓలో వచ్చింది. ఓకే. దాన్ని మళ్ళా మధ్యలో ఒకసారి మళ్ళీ ఇమిడియేట్ చేసుకున్నాను, యాడ్ చేసి. అది హోల్డ్ చేయాలా ఎగ్జిట్ అవ్వాలా అనేది కొంచెం డౌట్ గా ఉంది సార్. ప్రస్తుతానికి 133 ఏమో ట్రేడ్ అవుతున్నట్టుంది. అవును, 133.22లో ఉందండి ప్రస్తుతం. హోల్డ్ చేయండి సార్. దాదాపుగా 155 వరకు వెళ్ళింది, అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేయలేదు అనుకుంటా. మళ్ళీ వెళ్తుందండి, 150 మార్కుని అయితే క్రాస్ చేస్తుంది. హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. రైట్. వెంకట్ గారు, గోల్డ్కి సంబంధించి ఇంట్రెస్ట్ డే రోజు రోజుకు పెరుగుతోంది. గోల్డ్ ఆర్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలని ఈటీఎఫ్ అలా. గోల్డ్కి సంబంధించిన ఒక న్యూస్ చూశాను. ప్రస్తుత స్థాయిల నుంచి కూడా పసిడి ధరలు వచ్చే ఏడాదిలో 15 నుంచి 30% పెరగొచ్చని ప్రపంచ స్వర్ణ మండలి WGC ఒక అంచనా వేసింది. డొనాల్డ్ ట్రంప్ విధాన నిర్ణయాలు ఒకవేళ విజయవంతమైతే ఆ దేశ వృద్ధి అంచనాలకు మించి రాణిస్తేనే పసిడి ధర దిగొచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా ఒక న్యూస్ చూశాను. సో ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇది వాస్తవేనండి. అయితే మనకి ఈ ఇయర్లో గమనిస్తే 2025లో గమనిస్తే మనకి ఎక్స్ట్రాడినరీ గ్రోత్ అయితే చూపించింది. ఎప్పుడు జరగనంత గ్రోత్ మనకి బులియన్ మార్కెట్లో కనిపించిందండి, గోల్డ్ కానీ సిల్వర్ కానీ. ఇదే గ్రోత్ నెక్స్ట్ ఇయర్ ఉంటుందా అంటే అంత గ్రోత్ స్పీడ్గా ఉండకపోయినా కూడా 15 to 20% అయితే నార్మల్గా ఉంటుందండి. గోల్డ్ అండ్ సిల్వర్లో మినిమం 15 to 20% కామన్గానే ఉంటుంది. సో ధర తగ్గుతుందా అంటే ఎస్, మధ్యలో తగ్గడానికి కూడా స్కోప్ ఉంది. ఇప్పుడు పెరగడం అంటే ఒకటే స్ట్రైట్ లైన్లో ఇప్పుడు పెరగండి. ఏదైనా కూడా కమోడిటీస్ అయినా స్టాక్స్ అయినా ఏవైనా కూడా స్ట్రైట్ లైన్లో పెరగవు. మనకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటానే ఉంటాయి. గోల్డ్ రేట్ రావాలి అని అంటే, గోల్డ్ రేట్ తగ్గాలి అని అంటే ఈక్విటీ మార్కెట్ పెరగాలి. ఈక్విటీ మార్కెట్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే గోల్డ్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అంతా తీసుకొచ్చి ఈక్విటీ మార్కెట్లో పెడతారు. సో ఈక్విటీ మార్కెట్ పెరగాలి అని అంటే మళ్ళీ కంట్రీస్ పర్ఫార్మెన్స్ చేయాలి, బాగుండాలి, అప్పుడే ఈక్విటీ మార్కెట్ పెరుగుతుంది. సో ఇదంతా ఒక సైకిల్ అండి. సో నెక్స్ట్ మళ్ళీ మనకి ఈక్విటీ మార్కెట్ అనేది పెరగడానికి స్కోప్ ఉంది. అప్పుడు మనకి బంగారం ధర కొద్దిగా కిందకు వస్తుంది. ఆ టైంలో మళ్ళీ గోల్డ్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. రైట్. వెంకట్ గారు కాలర్ ఉన్నారు, గోపాలకృష్ణ గారు భీమవరం నుంచి కాల్ చేస్తున్నారు. గోపాలకృష్ణ గారు గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే అండి. వెంకట్ గారు ఉన్నారు, చెప్పండి. గురువు గారికి నమస్కారం. నెక్స్ట్ సాలాటో 200 షేర్లు ఉన్నాయండి, బాగా తగ్గింది. ఏమైనా కొనుక్కోవచ్చా మళ్ళీ అని కొద్దిగా చెప్పండి సార్. అలాగే రత్నవీరు ప్రజెంట్ రేట్ లో ఏమైనా కొనుక్కోవచ్చా? రాజుగారు ఇవి లేవా మీ దగ్గర? ఏంటండి? సాలాటో లేదా? అంతకుముందు ఉందనుకున్నానే సాలాటో మీ దగ్గర. 200 షేర్లు ఉన్నాయి, బాగా తగ్గింది, ఏమైనా కొనవచ్చా అని అడుగుతున్నాం. అదే నాకు ఐడియా ఉంది మీ దగ్గర ఉన్నట్లుగా, అందుకని అడిగానులేండి. ఇప్పుడు వద్దు రాజుగారు, బాగా కన్సాలిడేషన్లో ఉంది. ఇప్పుడు ఏం తీసుకోవద్దు, వెయిట్ చేద్దాం. ఏదైనా సాలాటో అనేది 260 రూపాయలు దాటితే కానీ మళ్ళీ పెరగదు. అంతవరకు మనకి కన్సాలిడేషన్లోనే ఉంటుంది. రత్నవీర్ వచ్చేసి మీరు ఫ్రెష్ ఎంట్రీ అనేది 170 దాటిన తర్వాత తీసుకోండి. 170 దాటినంత వరకు కూడా రత్నవీర్ కూడా కన్సాలిడేషన్లోనే ఉంటుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి చూస్తే ఈ 170 జోన్ అనేది దాటి పైన క్లోజ్ అవ్వలేకపోతుంది. 170 రూపాయలు దాటిన తర్వాత మాత్రమే రత్నవీర్లో ఎంట్రీ ప్లాన్ చేయండి సార్. రైట్. వెంకట్ గారు మరో కాలర్ సతీష్ గారు కాల్ చేస్తున్నారు విజయవాడ నుంచి. సతీష్ గారు గుడ్ మార్నింగ్. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హెచ్పిఎల్ ఇంజనీరింగ్ ఈ రేట్ లో బై చేయొచ్చా? అలాగే ఇన్ఫోసిస్ అండ్ హెచ్సిఎల్ 10% ప్రాఫిట్ లో ఉంది. సో హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? హోల్డ్ అండి, హోల్డ్. ఆ రెండు కూడా హోల్డ్ చేయండి, ఇంకా పెరుగుతాయండి. అండ్ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ మనకే మేజర్ సపోర్ట్ దగ్గర ఉందండి. 810 రూపాయలు అనేది మేజర్ సపోర్ట్. ఇది నెక్స్ట్ 740. సో 8-10 బ్రేక్ అవ్వకుండా పైన ఉన్నంతసేపు మనకి ఇబ్బంది ఏమీ లేదండి. ఈరోజు కూడా చూసుకుంటే మీకు 807 వరకు వచ్చి తిరిగి 816 వచ్చేసిందండి, పెరుగుతుంది. ఈరోజు క్లోజింగ్కి మనకి అబోవ్ 810 కనుక క్లోజ్ అయితే ఈవినింగ్ ఒక 320 ఆ టైంలో ఒకసారి చూడండి. 820 పైన ట్రేడ్ అవుతూ ఉంటే, అదే సారీ 810 పైన ట్రేడ్ అవుతూ ఉంటే ఎంట్రీ తీసుకోండి. రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు వైజాగ్ నుండి శ్రీను గారు. శ్రీను గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. వెంకట్ గారు ఉన్నారు, అడగండి. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ ఉంది కదా సార్? ఎస్ అండి.
లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ అండ్ బీడీఎల్ ఇప్పుడు ఏమైనా ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చా సార్, ఏమైనా వెయిట్ చేయమంటారా సార్? లారస్ ల్యాబ్స్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి స్కోప్ కనిపిస్తుందండి. కొంచెం కిందకు వచ్చి మళ్ళీ పెరుగుతుంది. 975 అట్లా వచ్చి మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. సో 975 అలా వచ్చినప్పుడు 975 నుంచి 980 మధ్యలో వచ్చినప్పుడు తీసుకోండి లారస్ ల్యాబ్స్. ఇప్పుడే వద్దు. బీడీఎల్ కూడా మనకి కొద్దిగా ఈ ప్రైస్ లో కన్నా 1525 దాటి పైన క్లోజ్ అయితే ఎంట్రీ తీసుకోండి బీడీఎల్లో. రైట్. వెంకట్ గారు మరో కాల్ ఉన్నారు. బాలాజీ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. బాలాజీ గారు గుడ్ మార్నింగ్ అండి. వెంకట్ గారు ఉన్నారు. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? 2 స్టాక్స్ అండి. ఒకటి ఇరదా, నాకు 181 లో ఉన్నాయి. అవి ఇప్పుడు బాగా తగ్గిపోతుంది, 133కి వచ్చేసింది ఈ రోజు. అదేమన్నా యావరేజ్ చేసుకోవచ్చా? ఒకవేళ యావరేజ్ చేసుకోవాలంటే ఏ ప్రైస్ లో యావరేజ్ చేసుకోవాలి? అదేవిధంగా హెచ్సిసి అది 38. రైట్ సార్. వెంకట్ గారు రెండోది హెచ్సిసి అండి. ఒకసారి స్పెల్ చేయండి బాలాజీ గారు. రెండో స్టాక్ స్పెల్ చేయండి. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీయే కదండి? కరెక్ట్ అండి. ఎంతలో ఉందండి? 38 38 లో ఉందండి. ఓకే. సో హెచ్సిసి వచ్చేసి మనకి ఈ మధ్య రైట్స్ ఇష్యూ కూడా చేశారు. మీకు ఐడియా ఉందండి? వచ్చిందా? మెయిల్ వచ్చిందా? హెచ్సిసిలో రైట్స్ ఇష్యూ కూడా జరిగింది. సో ప్రస్తుతం అయితే ఈ ప్రైస్లో యావరేజ్ చేయొద్దండి, కొంచెం వెయిట్ చేద్దాం. హెచ్సిసి వచ్చేసి 22 దాటి పైకి వచ్చినప్పుడు హెచ్సిసిలో యావరేజ్ చేయండి. అలానే ఇరీడా వచ్చేసి మేజర్ సపోర్ట్ వచ్చేసి 120 దగ్గర ఉంది. 120 జోన్ దగ్గరికి వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే ఇరీడాలో కూడా యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఈ రెండింటికి కూడా కొద్దిగా టైం ఇవ్వండి. 3 to 6 months టైం ఇస్తే మళ్ళీ మీరు ప్రాఫిట్లో ఎగ్జిట్ అవడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది. రైట్ వెంకట్ గారు మరో కాల్ ఉన్నారు. సతీష్ గారు ఒరిస్సా నుంచి కాల్ చేస్తున్నారు. సతీష్ గారు గుడ్ మార్నింగ్. నమస్తే సార్. చెప్పండి. వెంకట్ గారు ఉన్నారు. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 4300 లో షేర్స్ ఉన్నాయి సార్. సార్ వాటిని అమ్మి వచ్చా ఉంచమంటారా సార్? హోల్డ్ చేయండి సార్. కొద్దిగా మీరు ఒక 1 year అట్లా హోల్డ్ చేసుకునేది ఉంటే మంచి ప్రాఫిట్లో ఎగ్జిట్ అవడానికి ఛాన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతం 4457లో ట్రేడ్ అవుతుంది. మీరు అలా 1 year హోల్డ్ చేసుకుంటే మనకి డిఫెన్స్ కాంట్రాక్ట్లు చాలా వస్తున్నాయండి. SU-57 కూడా మనకి రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కొలాబరేషన్తోనే అది ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కొంత అసెంబ్లీ జరగడానికి కూడా న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది ప్రస్తుతం. అది కనుక జరిగితే మళ్ళీ హెచ్సిఎల్ స్టాక్ అనేది పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. కాబట్టి మీరు హెచ్సిఎల్ని లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసుకునే కనీసం 1 year అన్న హోల్డ్ చేసుకునేటట్లుగా ప్లాన్ చేసుకోండి సార్. రైట్ అండి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు. అజయ్ కుమార్ గారు కూకట్పల్లి నుంచి కాల్ చేస్తున్నారు. అజయ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. రైట్ చెప్పండి. వెంకట్ గారు ఉన్నారు. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? JSW ఎనర్జీ ఈ ప్రైస్ లో యావరేజ్ చేయొచ్చు అండి. 10% లాస్ లో ఉన్నాము. యావరేజ్ చేయొచ్చా? ఎగ్జిట్ కామంటారా? JSW కొంచెం కిందకు వస్తుంది సార్. 420 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది JSW ఎనర్జీకి. ప్రస్తుతం 450లో ట్రేడ్ అవుతుంది. 2% నెగిటివ్లోనే ట్రేడ్ అవుతుందండి. 420 జోన్ వరకు కూడా రావడానికి స్కోప్ కనిపిస్తుంది. 420 జోన్ వరకు వచ్చి తిరిగి పెరుగుతూ ఉన్నప్పుడు JSW ఎనర్జీలో మీరు యావరేజ్ ప్లాన్ చేయండి. లాంగ్ టర్మ్ ఉంచుకునేటట్లే ప్లాన్ చేయండి. ఫండమెంటల్గా చాలా మంచి కంపెనీ, ఇబ్బంది ఏమి లేదు. రైట్ వెంకట్ గారు మరో కాల్ ఉన్నారు. ఒంగోలు నుంచి సునీత గారు కాల్ చేస్తున్నారు. సునీత గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రైట్ వెంకట్ గారు ఉన్నారు. చెప్పండి. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ వెంకట్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ అంబర్ ఎంటర్ప్రైజెస్ ఒకటి, వారియర్ ఎనర్జీస్ ఒకటి ఫ్రెష్ బై ఇప్పుడు చేయొచ్చా? ఓకే. ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారండి? షార్ట్ టర్మ్ సార్. షార్ట్ టర్మ్ కోసం వారి ఎనర్జీస్ అయితే షార్ట్ టర్మ్ కోసం ఇప్పుడు వద్దండి. ఇంకొద్దిగా డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. అంబర్ ఎంటర్ప్రైజెస్ కూడా కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. దాదాపుగా 5800 వరకు కూడా రావడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం 6535లో ట్రేడ్ అవుతుంది. రెండు కొంచెం డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయండి ప్రస్తుతానికి. రెండు కూడా ఫ్రెష్ ఎంట్రీస్ అయితే అవాయిడ్ చేయండి. అలాగే ప్రేక్షకులకి చిన్నగా గమనికండి. స్క్రీన్ మీద కనిపించే నెంబర్లో ప్రైమ్ 9 నెంబర్లకు మాత్రం ఇప్పుడు ఫోన్ చేయండి. నాకు కాల్ చేయాలనుకునే వాళ్ళు 10:30 తర్వాత కాల్ చేయండి దయచేసి. నాకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నా పర్సనల్ నెంబర్కి కూడా రెగ్యులర్గా కాల్స్ వచ్చేస్తూ ఉన్నాయి. సో
మీరు కాల్ చేస్తే నేను వెంకట్ గారు రైట్ కాల్ లైవ్ లో ఎవరైనా ఉంటాను, సరే నేను సమాధానం వెంకట్ చెప్పలేను గారితో కాబట్టి రైట్ సార్ నేను చెప్తాను. వెంకట్ గారితో ఎవరైనా మాట్లాడాలనుకుంటే 10:30 తర్వాత 10 గంటల 30 నిమిషాల తర్వాత కాల్ చేయండి. ఇప్పుడు ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేసి మీకు స్టాక్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగాలని మనవి. రైట్ సార్. అలానే చాలామంది అడిగేటప్పుడు టీవీ వాల్యూమ్ ఆన్లో ఉంచి మాట్లాడుతున్నారు, మ్యూట్లో పెట్టి వెంకట్ గారితో ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడితే స్టాక్ క్లియర్గా చెప్పండి. సార్ ఇంకో కాలర్ ఉన్నారు, సునీత కృష్ణారావు గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. కృష్ణారావు గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గోదాపి వెంకట గారు గుడ్ మార్నింగ్. థ్యాంక్స్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ టాటా మోటార్ ప్యాసింజర్స్ 555 ఉన్నాయి సార్. టాటా మోటార్ ప్యాసింజర్ 555. ఓకే. ఆర్సీఎఫ్ ఏమో 184 ఉన్నది సార్. యావరేజ్ చేయమంటారా ఏంటని అడుగుదాం సార్. ఆర్సీఎఫ్ 184. ఆర్సీఎఫ్ 184 లో ఉన్నాయి. సో టాటా మోటార్ ప్యాసింజర్ టీఎంపీవీ అయితే యావరేజ్ చేసుకోవచ్చు అండి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అయితే మీరు 350 ఆ రేట్లో యావరేజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 353లో ఉంది. 350 జోన్ మంచి జోనే, ఇక్కడ యావరేజ్ చేసుకోండి. మీరు కిందకు వచ్చినా కూడా కొంచెం భయపడొద్దు, ఎందుకంటే తిరిగి ఇది పెరుగుతుందండి, కొద్దిగా టైం ఇవ్వండి. సో ఈ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అంటే కమింగ్ వచ్చే క్వార్టర్ రిజల్ట్స్లో అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. యాక్చువల్గా లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయండి, కాకపోతే జాగ్వర్ ల్యాండ్ రోవర్లో వచ్చిన లాసెస్ వల్ల మనకి టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో ఎక్కువ నష్టం అయితే కనిపించింది. కానీ వాస్తవంగా డొమెస్టిక్గా అయితే చాలా బాగుంది పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా అంటే నెక్స్ట్ క్వార్టర్గా వచ్చేసరికి ఇంకా బాగుంటుందండి. యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. ఆర్సీఎఫ్ కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుందండి. రాష్ట్రీయ కెమికల్స్ మనకి 130 వరకు కూడా రావడానికి స్కోప్ కనిపిస్తుంది. ప్రస్తుతం 135లో ఉందండి. సో 130 వరకు వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. రైట్ రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలామంది కాలర్స్కి వాళ్ళ యొక్క డౌట్స్ క్లారిఫై చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. సో చూశారు కదా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.